నిన్న ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు అన్నాడు, లోకేష్ నువ్వు ఫస్ట్ కుర్చీ మడత పెట్టడం తర్వాత ఫస్ట్ నువ్వు నాలుక మడత పెట్టుకోమన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు అతను ఏంటంటే ఫోన్ కాల్స్ లో గంట అరగంట ఇలాంటి మాటలు మాట్లాడడానికి అతను ఎక్స్పర్ట్. నువ్వేం చేశావయ్యా ఇరిగేషన్ మినిస్టర్ గా అంటే ఒక్క మాట చెప్పుకోలేడు. ఎవరో తెలుసా? మన అంబటి రాంబాబు గారు. ఆయన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. నేను చెప్పేది గౌరవ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారికి, మీరు కుదిరితే మీ శాఖలో మీరేం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ శాఖలో మీరేం చేస్తున్నారో చెప్పుకోండి గర్వంగా. అది చెప్పుకోలేక లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం తప్పితే నువ్వు చేసిందేంటి? నువ్వు ఒకరికి నాలుకలు మడత పెట్టడాల గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. నీ ఫోన్ కాల్ రికార్డింగ్ జరగకుండా చూసుకో. సంజనా సుకన్య అనడం ఆపడం తెలుసుకో ఫస్ట్. నువ్వు కుదిరితే లోకేష్ గారు లాగా మంత్రిగా ఆయన సాధించిన దానికంటే ఎక్కువ సాధించి, నేను లోకేష్ కంటే ఎక్కువ సాధించా అని చెప్పుకో. చంద్రబాబు నాయుడు గారి కంటే నేను పరిపాలన నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశా అని చెప్పుకో. అవి చెప్పుకోలేక నాలిక మడత పెడతా ఇలాంటి మాటలు ఎందుకయ్యా నీకు అంబటి రాంబాబు? ఇకనైనా నీ తీరు మార్చుకొని నీ తీరు మారు. నిన్న ప్రెస్ మీట్ లో కోడలు నాని అన్నాడు, దమ్ముంటే మీరు జగన్ అన్న ఎస్టీలకు బీసీలకు సీట్లు ఇస్తున్నాడు, దమ్ముంటే చంద్రబాబు ఇమ్మన్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? కొడాలి నాని అయ్యా, కొడాలి నాని బీసీలకి సీట్ల గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తూ ఉంది. ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు 10 మంది 5 మంది మాత్రమే బీసీలు చట్టసభల్లో ఉంటే 100కు పైగా మందిని చట్టసభల్లో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఎమ్మెల్సీలుగా కావచ్చు, ఎంపీలుగా కావచ్చు, రాజ్యసభ ఎంపీలుగా కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక బీసీని అవకాశం కల్పించింది. అదే విధంగా నేడు నాడు ఎప్పుడైనా గానీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నువ్వు చెప్తూ ఉన్నావు మీ నాయకుడు కదయ్యా ఒకప్పుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఎంతో ప్రఖ్యాతిగాంచిన సంస్థకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలు ఉన్నారు. మీ నాయకుడు తీయేసి ఎందుకు వైవి సుబ్బారెడ్డికి, అదే విధంగా భూమాన కరుణాకర్ రెడ్డికి ఇచ్చుకున్నాడు? మీరు మాట్లాడతారు బీసీలు బలిపశువులు చేసింది మీరు కాదా? ఈ రోజు బీసీ ఎమ్మెల్యేల చుట్టూ మీరు కొంతమందిని పెట్టి షాడో జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వాళ్ళ పెట్టి ఈ విధంగా రాజకీయం చేపిస్తుంది మీరు కదా. నువ్వు మాట్లాడుతుంటే ఎలా కొడాలి నాని? ఒకటి గుర్తుపెట్టుకో, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో, భాష పద్ధతిగా మార్చుకోవడం నేర్చుకో. ఏది పడితే అది మాట్లాడద్దు. వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు జగన్ అన్న సింగిల్ గా వస్తున్నాడు, మరి చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఒక పిచ్చి కుక్క ఊరు పైన పడి కరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పిచ్చి కుక్కని ఏం చేస్తారు? ఊరంతా ఏకమై కొడతారు. అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అతన్ని ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని కలగలుపుకొని వెళ్ళి అతన్ని ఓడించేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేమన్నా పవన్ కళ్యాణ్ నేను పొత్తు పెట్టుకుంటా అని అడిగాడా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము రాష్ట్రంలో జరిగే పరిస్థితులను చూస్తూ ఉన్నాం, అందుకని నేను అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎవరిని చూసిపోతా ఉన్నారు? బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిపిస్తా ఉన్నారు, మేము మీతో పొత్తు పెట్టుకుంటామని. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పాకులల్లా, ఇతర పార్టీలే చంద్రబాబు నాయుడు గారు మాతో ఉంటే మాకు ఉపయోగపడుతుందని ఇతర పార్టీలు అడుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ పార్టీ ఎందుకు రావటం లేదు? నేను ఇంతకు ముందు చెప్పా, ఊరిపైన ఒక పిచ్చి కుక్క పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అలాంటి పిచ్చి కుక్క దగ్గరికి ఎవ్వరు పోరు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవ్వరు పోరు. మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పోయి పాకులు ఆడతాడు, నేను మీకు అన్కండిషనల్ గా ఈ విధంగా మద్దతు ఇస్తాను, నా కేసులు వదిలేని అని జగన్మోహన్ రెడ్డి పాకులాడతాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇతర పార్టీ వ్యక్తులే వచ్చి మేము పొత్తు పెట్టుకుంటామని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎవరిని అడగల. అదొకటి గుర్తుపెట్టుకోండి.